రంపచోడవరం డివిజన్ పరిధిలోని గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రంపచోడవరంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యావంతులైన ఎందరో నిరుద్యోగులు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడే ఉండిపోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే సదుద్దేశంతో రంపచోడవరం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని, రంపచోడవరం డివిజన్ పరిధిలోని సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈ యొక్క ప్రేరణ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన ఎస్పీ సార్ ద్వారా మేము మీకు ఇంతమంది క్యాండిడేట్స్కి, అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్కి సింగిల్ షాట్లోనే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారి సార్ తాలూకా ఆదేశాలతో అండ్ ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ తాలూకా ఆధ్వర్యంలో ఇక్కడ మన రంపచోడవరంలో ఒక జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లాలో ఆల్రెడీ మనం చింతపల్లి అండ్ పాడేరులో జాబ్ మేళా ఆల్రెడీ కండక్ట్ చేశారు. కొత్తగా ఈరోజు రంపచోడవరంలో కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జాబ్ మేళాలో మనం విస్తృతమైన ప్రచారం వల్ల ఆల్రెడీ ఒక 400 వరకు ప్రోత్సాహితం ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ఇన్నోసోర్స్ అనే ఒక హెచ్ఆర్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి వివిధ కంపెనీల్లో జాబ్స్ ఇవ్వడం. సో అందులో టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ యూనిట్స్లో పనిచేసే అవకాశం కూడా వీళ్ళకి ఇక్కడ దక్కుతుంది. సో ఈ మామూలుగా ప్లెయిన్ ఏరియాస్లో ఉండే చాలామందికి జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తే జాబ్ వస్తుంది, ఇట్లాంటి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మన ఏజెన్సీ ఏరియాలో పనిచేసే గిరిజన యువతకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి, లేకపోతే బయటికి వెళ్ళాలి ఆపర్చునిటీస్ ఎట్లున్నాయో తెలియదు కాబట్టి, సో ఆ యువత అందరికీ కూడా జాబ్సే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తే వాళ్ళతో జీవన ప్రమాణాలు పెరగలుగుతుంది. మనం ఎన్నో సంవత్సరాలు లాస్ట్ ఒక 2 దశాబ్దాలుగా మనం కష్టపడుతున్న దానికి ఈరోజు ఇంతమంది యువతకి చదువు అందింది. ఈ చదువు అందిన యువతని మనం ఎటువంటి జాబ్ ఇవ్వకుండా అట్లా ఖాళీగా ఉంచడం కన్నా చదువు అందిన యువతకి నెక్స్ట్ ప్రాసెస్ జాబ్స్ కూడా అందేలా ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా డిజైన్ చేసుకోగలరు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా బతకగలరు. అండ్ ఈ ఏజెన్సీ ఏరియాలో ఎటువంటి చెడు అలవాట్లకు కూడా గురి కాకుండా కూడా ఉంటారనేది కూడా మాకు. సో ఎందుకని చెప్పేసి ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ జాబ్ మేళకు వచ్చిన ఇన్నోసోర్స్ మేనేజ్మెంట్కి అయితే అవ్వచ్చు. సో వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు. అండ్ ఈ జాబ్ మేళా ఇంత సక్సెస్ఫుల్గా ఎంతమంది వచ్చి ఇక్కడ టర్న్అవుట్ అయ్యి ఎంతమంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి కారణమయ్యడానికి ఇంత పబ్లిసిటీ ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.